ఈరోజు మేషరాశి వారికి కష్టపడకుండా డబ్బులు రావాలి అని కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బు సంపాదించడానికి జోదమాడడం కానీ, ట్రేడింగులు, బెట్టింగులో డబ్బులు పెట్టడం కానీ చాలా ఇబ్బంది, నష్టపోతారు. జాగ్రత్త. మిత్రద్రోహం, మీకు బాగా స్నేహంగా ఉండేవాళ్ళే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది కాబట్టి వ్యక్తిగత విషయాలు ఎవరితోటి పంచుకోకండి. చెడు స్నేహితుల వల్ల, చెడు వ్యసనాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. అకారణంగా కోపము, చిన్న చిన్న విషయాలకి చిరాకు పడిపోయి ఇంట్లో వారి మీద, ఆఫీసులోనూ అరిచేసే అవకాశాలు, గొడవ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పరస్త్రీ వ్యామోహము, జోదము, కఠినంగా మాట్లాడడం వల్ల నష్టం కనపడుతుంది. ముఖ్యంగా ఈరోజు ముఖ్యంగా పరాయి వ్యక్తుల్ని నమ్మడం కానీ, ఆకర్షణకు గురవడం కానీ, లేదా శారీరక కలయికలు కానీ, కోరికలు కానీ, వివాహేతర సంబంధాలు కానీ దెబ్బతీస్తాయి. వాడికి దూరంగా ఉండాలి. అలాగే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. రాత్రి వేళలో ప్రయాణాలు మాత్రం ఒంటరిగా ప్రయాణం చేయడం మంచిది కాదు. అలాగే ముఖ్యంగా స్త్రీలు ఎవరితైనా తోడు వేసుకుని ప్రయాణం చేయండి. ఇబ్బందులు ఉన్నాయి. అప్పులు పెరిగే అవకాశం కనపడుతుంది. ముఖ్యంగా ఆదాయం తక్కువ ఉన్నా కూడా మీరు విలాసాల కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు, లేదా డబ్బులు లేకపోయినా సరే ఈఎంఐల రూపంలో వస్తువులు కొనడాల వల్ల నష్టాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. అయితే మాట్లాడేటప్పుడు సమయస్ఫూర్తిగా మాట్లాడకపోవడం వల్ల, లేదా నోరు జారడం వల్ల ప్రేమించిన వాళ్ళు దూరం చేసుకుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే కొంతమంది మిమ్మల్ని బాగా ఇష్టపడిన వాళ్ళ గురించే, ఇష్టమైన వాళ్ళనే మీరు దూరం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రేమించిన వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడండి. అడగని అక్కలేనటువంటి విషయాల్లో తలదూచడం వల్ల ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. ఆదాయం తగ్గడము, చేతికి రావాల్సిన డబ్బులు చేతికి అందకపోవడము, ఇబ్బందులు కనపడుతున్నాయి. వ్యాపారంలో అంతంత మాత్రమే వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. అప్పు చేసి పెట్టుబడి పెట్టవలసిన పరిస్థితి కనపడుతోంది. కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు కనపడుతున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, నొప్పులు, నీరసం కనపడుతోంది. విద్యార్థులకి అనవసరమైనటువంటి వ్యసనాలు, లేదా సెల్ ఫోన్ వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాల వల్ల చదువు పాడయ్యే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకి అనుకోని చికాకులు, ఒత్తిడితో కూడుకున్నటువంటి పనులు కనపడుతున్నాయి. స్త్రీలకి పరపురుషులతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కొంతమంది వాడుకుని వదిలేయడానికి ప్రయత్నం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకు వ్యాపారంలో వచ్చే రాబడిని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి పెట్టడం మంచిది. మీకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టమైతే కనుక ఆయన్ని తలుచుకుని ఒకసారి లైక్ చేయండి. ఆయన ఆశీస్సులు లభిస్తాయి. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో ఆంజనేయ స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని ఇంట్లో ఈరోజు ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల మీకు రోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.